పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం హరిహర వీరమల్లు. ధర్మం కోసం యుద్ధం చేసే వీరుడిలా పవన్ కళ్యాణ్ని చూపించబోతున్నారు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆయన మరో చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ఆయన పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేయనున్నారు. మెగా సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్స్, పోస్టర్స్ విపరీతంగా సినిమాకు హైప్ ఇచ్చాయి. సినిమా ఆగిపోయిందని, షూటింగ్ జరగడం లేదని ఎన్ని ప్రచారాలు జరిగినా సినిమాకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. నెగటివ్గా పబ్లిసిటీ జరిగిన ప్రతిసారీ చిత్రం బృందం అప్డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత ఏఎం రత్నం లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఓ మీడియాతో మాట్లాడిన ఆయన సినిమా విశేషాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇంకో 20 లేదా 25 రోజులు ఆయన షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుంది. అది కూడా ఆయన వీలును బట్టి త్వరలోనే పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ఓటీటీ హక్కులు తీసుకుంది. వారి అగ్రిమెంట్ ప్రకారం సినిమా అక్టోబర్లో విడుదల కావాలి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి విడుదల కాస్త వెనక్కి తీసుకెళ్తాం. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాక్సిమం డిసెంబర్లో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. షూటింగ్ పెండింగ్ ఉన్న సినిమా పని జరుగుతూనే ఉంది. సన్నివేశాల సీజీ బావుండాలని ఇరాన్లో చేయిస్తున్నాం. కుస్తీ ఎపిసోడ్ బెంగళూరులో సీజీ చేస్తున్నారు. చార్మినార్ సన్నివేశాలను హైదరాబాద్లోనే చేయిస్తున్నారు. సినిమా చూస్తున్న ఆడియన్స్ ని పీరియాడికల్ అట్మాస్ఫియర్ కు సినిమా తీసుకెళ్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ చేసే వీరోచిత పోరాటాలు ఆకట్టుకుంటాయి అని అన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పేదల పక్షాన పోరాడే యోధుడిగా కనిపిస్తారు. 15వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తీసుకురానున్నారు. మొదటి పార్ట్ను స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల చేయనున్నారు. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా, బాబీ దేఓల్, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.